వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. మళ్ళీ ఒక ఈజీ పీజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇది ఈజీయే కాదండి, వెరీ హెల్తీ కూడా. అదే అండి, అవకాడో అండ్ స్పినాచ్ చపాతీ. దీంట్లో అవకాడో స్పినాచే కాకుండా నువ్వులు అన్నీ కూడా వేశాను. అండ్ లంచ్ బాక్స్ ఫ్రెండ్లీ, పిల్లలు ఇష్టంగా తింటారు. అవకాడో వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది, చూస్తున్నారు కదా. సో లంచ్ బాక్స్కి ఈజీగా పెట్టేయచ్చు ఆలోచించకుండా. సో ఆలస్యం ఎందుకు, ఇంకెలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే అవకాడో చపాతీకి కావాల్సినవి ఏంటంటో చూసేద్దాం. సో నేనైతే తగిన గోధుమ పిండి తీసుకున్నా అండి. ఇది ఒక అరౌండ్ చిన్నవి ఒక 6 రావచ్చు. అండ్ మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. ఒక అవకాడో మీకు కావాలంటే ఇంకా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇంట్లో కొంచెం స్పినాచ్ ఉండే, సో అది కూడా కలిపేద్దాంలే అన్నట్టు ఒక అవకాడోని తీసుకున్నా. సో ఇది కూడా వేసినా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం మసాలాస్ లైక్ కారం పొడి, ధనియాల పొడి, పసుపు అవన్నీ కూడా వేస్తాను. అండ్ నువ్వులు కూడా కొన్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చపాతీ చేసిన ప్రతిసారి నేను నువ్వులు అయితే పక్కా వేస్తా. సో కాల్షియం రిచ్ కదా, అందుకని. అండ్ కొంచెం గీ వేసుకొని కలుపుతా. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టుకొని వచ్చుకుంటా. సో వాటర్ బదులు ఇదే దీంట్లోనే కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసి, ఇది ఐరన్ రిచ్ కదా, సో అప్పుడప్పుడు ఇలా చపాతీలోకి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి ప్యూరీ చేసి అలా కూడా చేస్తుంటా. సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మిక్సీ వేసేసుకున్నా అండి. ఇదైతే బాగా మెత్తగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం అవకాడో కూడా కట్ చేసి పెట్టుకున్నా. బాగా మ్యాష్ చేసుకొని కొంచెం బాలేని పాటు పక్కకు తీసి పెట్టేస్తున్నాం. అండ్ ఈ అవకాడో వేసినప్పుడు చపాతీ కూడా చాలా సాఫ్ట్ వస్తుందండి. ఈజీ అండ్ హెల్తీ. ఓకే, దీన్ని ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటాను. సో ఫస్ట్ స్పైసెస్ వేసుకున్నాం. ఉప్పు కావాల్సినంత, అండ్ కారం కొంచెం, నేనైతే చాలా కొంచెం వేస్తున్నాను అండి, మా పాపకు కూడా పెడతా కాబట్టి. పసుపు కొంచెం, మీరు కారం బాగా తినే వాళ్ళైతే కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. అసలు చట్నీలు ఇంకేం అవసరం లేదు దీంట్లోకి. ధనియా పొడి కూడా కొంచెం వేసుకున్నాం. అండ్ ఇప్పుడు కొంచెం నువ్వులు బాగానే వేస్తా అండి నేను. ఇదేం అంతగా టేస్ట్ తెలియదు కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు. కొంచెం ఇలా చపాతీ పిండిలోకి గీ కానీ ఆయిల్ కానీ వేసి కలిపితే కొంచెం సాఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మిక్సెస్ అన్నీ మిక్స్ చేసుకుంటుంది దీన్ని బాగా. మనం అవకాడో చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని బాగా వేసి కలుపుకోవడమే. అవకాడో ఇష్టం లేని వాళ్ళు, అంటే ఉత్తది తినలేని వాళ్ళు, ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ స్పినాచ్ వాటర్ ఉంది కదా, నేనేం వడగట్టలేదండి, జస్ట్ వాటర్ కొంచెం వేసి మిక్సీ పట్టేసా అంతే. అండ్ ఇది కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో పిల్లలు ఇష్టంగా తినేస్తారు. కొంచెం కలర్ ఉంది, డిఫరెంట్గా ఉంది అనేసి. అండ్ ఇలా దీంతోపాటు నేను బీట్రూట్ చపాతీ కూడా, అంటే డిఫరెంట్ వెజ్జీస్తో ట్రై చేస్తుంటా చపాతీల్లోనే. ఇలా స్పైసెస్ కొంచెం కొంచెం వేసి, నువ్వులు వేసి, ఇలా బాగా కలుపుకోవాలి.
పిండి కలిపేసుకున్నా అండి. నేను కొంచెం మెత్తగానే కలుపుతా, ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు మనం ఎట్లాగో కాసేపు రెస్ట్ ఇస్తాం కాబట్టి చపాతీ చేసేపాటికి కొంచెం గట్టిగా అవుతుంది అండ్ సాఫ్ట్గా వస్తుంది కొంచెం మెత్తగా కలిపితే, అందుకని చెప్పి. సో ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక 10-15 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడు చపాతీలు రోల్ చేసేసుకుందాం. అండ్ ఇది పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పొడి పిండి బాగానే పడుతుందండి కలపడానికి. సో నేనైతే బాగానే వేస్తా. ఇలా చపాతీ రుద్దుతాం కదండి. సో కొంచెం సాఫ్ట్గా, ఇంకా సాఫ్ట్గా రావాలంటే కొంచెం గీ వేసుకొని మధ్యలో అండ్ నాకు ఇలా పిండి సాఫ్ట్గా ఉండే అలవాటు అయిపోయిందండి. ఇన్ కేస్ మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీకు తగినట్టు కూడా కలుపుకోవచ్చు. అండ్ అవకాడో వేసాం కదా, సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం మెత్తగా స్లోగా రుద్దుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్రెడీ చపాతీ కాల్చడానికి పెనం పొయ్యి మీద పెట్టేసానండి. సో ప్యారలల్గా రుద్దుకుంటూ చేసేయడమే. ప్యాన్ కాగినాక ఇది వేసేయడం. ప్యాన్ బాగా వేడెక్కిపోయిందండి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ గీ అప్లై చేసుకొని, మీకు గీ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ అంటే మరీ తక్కువ వేయాలి కదా అని, గీ గుడ్ ఫ్యాట్ కాబట్టి నేను గీ యూజ్ చేస్తుంటా చపాతీకి కూడా. సో మీ కన్వీనియన్స్ అది. బాగా ఇట్లా రెండు పక్కల కాల్చుకోవాలి. ఒక పక్క కాగాక తిప్పించుకొని మళ్ళీ గీ కొంచెం అప్లై చేసుకోవడం. అండ్ అక్కడక్కడ నువ్వులు కనిపిస్తుంది కదా, సో అది కూడా కొంచెం తగులుతా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఏమి టేస్ట్ తెలియదు కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు మంచిగా. సో అట్లా హెల్త్కి బెనిఫిషియల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా కదా ఇది. వెరీ హెల్దీ. పిల్లలు చాలా వరకు రైస్ అట్లాంటివి తీసుకెళ్ళడం కన్నా చపాతీలు ఇట్లాంటి టిఫిన్స్ కొంచెం ఇష్టపడుతుంటారు. అండ్ దాంట్లో హెల్దీ ఆప్షన్స్ ఎత్తుక్కోవాలంటే కొంచెం ఇలా ఒక్కోదాన్ని మిక్సర్ మ్యాచ్ చేస్తూ చేయడమే. అండ్ ఇది వేడిగానే కాదండి, సాఫ్ట్గా ఉంటుంది చల్లగా అయినాక కూడా. సో ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను. మా ఇంట్లో లైక్ ఏమీ నంచుకోకుండా వద్దదే కూడా తింటాము. అండ్ మరుసటి పూటకు కూడా చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా వేడిగా ఉన్నప్పుడు ఉంటుందో అండ్ నెక్స్ట్ పూటకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం బాక్స్కి పెట్టేయచ్చు. సో బాగా ఇలా కాల్చుకోవడమే. కాలిపోయిందండి. అండ్ అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా నేనైతే మధ్యలో కొంచెం గీ వేసి సాఫ్ట్గా, ఇంకా లేయర్స్ వస్తాయి కదా అప్పుడు ఇంకా సాఫ్ట్ అనిపిస్తుంది. కొంచెం నెయ్యి వేసి మడిచి మళ్ళీ రుద్దుతుంటా. అండ్ అదే ప్రాసెస్లో అన్నీ చేసేస్తా అండి. జస్ట్ అన్నీ కాల్చుకోవడమే ఇలా. అన్నీ అయితే చేసేసానండి. సో నాకు ఒక 10 వచ్చాయి ఆ పిండితో. యూజువల్గా ఒక 6 to 8 చేస్తా, బట్ అవకాడో
ఈ థిక్గా ఉండే పేస్ట్ వేసేసరికి కొంచెం ఎక్కువ అయింది. అండ్ అవన్నీ పక్కన పెడితే నాకు జస్ట్ ఒక 20 మినిట్స్ పట్టిందండి ఇవన్నీ చేయడానికి. అండ్ పిండి కలుపుకొని కొంచెం ఓపిక కావాలి సో దట్ అన్ని వెజ్జెస్ అన్నీ వేసుకోవడానికి. అన్నీ రెడీ చేసుకుంటే మామూలు చపాతీ చేసుకున్నంతే. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ అంతే సాఫ్ట్ ఉంటుంది, వేడి వేడిగా తినడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే చల్లగా అయినా బాగానే ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. అండ్ ఎలా వచ్చిందో మీ పిల్లలకి పెట్టి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ వుడ్ బీ వెరీ హ్యాపీ టు నో దాట్ పిల్లలకి నచ్చింది అని చెప్పి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.